పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మే మాసంలో 23వ తేదీన తల్లి మరియ యొక్క అద్భుత వాక్యానికి అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దైవబిడ్డలారా, ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా నగరంలో ఉన్న గుయ్యా మాత లేదా గోడపైన వెలసిన మాత యొక్క అద్భుతాన్ని మనం స్మరణ చేసుకుందాం. ఈ యొక్క అద్భుతం ఎంతో విశిష్టమైనది. 1571 సంవత్సరంలో స్పానిష్ నావికులు అదిగో ఆ యొక్క ఫిలిప్పీన్స్ తీరానికి చేరుకున్నప్పుడు సముద్ర తీరంలోని ఒక ఇసుక తిన్నెపై ఒక పాత గోడ ప్రక్కన పడి ఉన్న మరియమాత స్వరూపాన్ని కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అంటే, ఆ యొక్క స్వరూపం చుట్టూ వికసించిన పవిత్రమైన పువ్వులు ఉన్నాయి. అవి ఆ యొక్క ఉప్పు మరియు ఇసుకలోనూ ఎలా పూశాయో ఎవరికి కూడా అర్థము కాలేదు. మరి స్థానిక ప్రజలు ఆ యొక్క స్వరూపాన్ని తమ రక్షక మాతగా స్వీకరించి ఆ పాత గోడ దగ్గరే ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఆ యొక్క స్వరూపం దొరికినప్పటి నుండి ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి అంటువ్యాధిగా దరిచేరకుండా ఉంది, అంటే స్వస్థత కలిగింది. అనేక యుద్ధాలు జరిగినప్పటికీ ఆ యొక్క బాంబులు ఆ యొక్క ప్రాంతంలో వేసినప్పటికీ కూడా ఆ ప్రాంతము ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఆ యొక్క స్వరూపం ఉన్న గోడ కనీసం ఒక చిన్న బీటు కూడా పడకుండా గొప్ప అద్భుతం జరిగింది. అందుకే ఆమెను కోట గోడ వంటి మాత అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఆమె తన బిడ్డల చుట్టూ ఒక గోడను ఏర్పాటు చేసి రక్ష కవచంలా ఉందని ప్రజల యొక్క నమ్మకం. ఈ అద్భుతం మనకు తల్లి మరియ యొక్క రక్షణ శక్తిని గుర్తు చేస్తుంది. లోకం మనల్ని పక్కన పడవేసినా సరే, మన జీవితాలు ఇసుక తినలా ఎండిపోయిన మరియమాత మన ప్రక్కన ఉంటే అక్కడ అద్భుతాలు పువ్వులుగా వికసిస్తాయి. ఆమె పాపలకు ఒక గోడలా ఉండి సాతాను దాడి నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆ యొక్క పాత గోడ మరియమాత సన్నిధి వల్ల ఎలాగైతే పవిత్రమైనదో మన పాప జీవితాలు కూడా ఆమె స్పర్శతో పవిత్రమవుతాయి. ఈ అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు మనకిచ్చే సందేశం, భౌతికమైన గోడ కంటే ఆధ్యాత్మికమైన రక్షణ ముఖ్యం. మనం ప్రార్థన అనే పునాదిపై మన జీవితాలు నిర్మించుకోవాలి. తల్లి మరియమ్మ గారు మనల్ని ప్రతి కీడు నుండి రక్షించి మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. గోడపైన వెలసిన మాత మనల్ని ఎల్లప్పుడూ కూడా తన శక్తివంతమైన ప్రార్థనలతో కాపాడాలని మరి ఆ తల్లిని వేడుకుందాం. మనం జపించే జపమాలను, ప్రార్థనలు తప్పకుండా శోధన నుంచి మనకు రక్షణ కల్పిస్తూ మన యొక్క హృదయాల్లో విశ్వాసాన్ని బలపరుస్తూ ఎల్లప్పుడూ కూడా ఆమె పటిష్టమైన ఆ యొక్క కోటను మన యొక్క హృదయాల్లో నిర్మించమని, దైవానుగ్రహం నిండుగా కుమ్మరించమని భగవంతుని వేడుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ యొక్క అద్భుతం ద్వారా మనందరిని దీవించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరిని నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.